Hello friends, welcome back to my YouTube channel. This is Shravani Avari. So ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ 4th యూనిట్లోని one of the important topic డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ద టాపిక్ ఈస్ ఫోరియర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మ్. అంటే క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద ఫోరియర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మ్ అన్నప్పుడు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. అండ్ దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద ఫోరియర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x equals to root 2 pi by 2t 2 epsilon where modulus x is less than or equals to epsilon 0 where modulus x is greater than epsilon. So first in here we have to write the formula, that is we have f of x equals to 1 by root 2 pi integral minus infinity to infinity e power of ipx f of x dx. So this is the formula. So ఇప్పుడు క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏమంటున్నారంటే f of x equals to root 2 pi by 2 epsilon where modulus x is less than or equals to epsilon and f of x equals to 0 where modulus x is greater than epsilon. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది ఎప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడు. సో ఇది 0 అవుతుంది కాబట్టి మనం ఈ వాల్యూ అనేది వానిష్ అయిపోతుంది కాబట్టి ఇది రాయవలసిన అవసరం లేదు. ఇంకా మనకి ఏముంది, 2 pi by 2 epsilon ఉంది. దెన్ మాడ్యులస్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్. సో ఫ్రమ్ ఇంటర్వెల్ మైనస్ ఎప్సిలాన్ టు ఎప్సిలాన్ అయినప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంట, root 2 pi by 2 epsilon. Therefore we can write 1 by root 2 pi interval minus epsilon to epsilon e power of ipx f of x value ఏంటి, root 2 pi by 2 epsilon into dx. So ఇదేంటిది, కాన్స్టెంట్, ఇదంతా కాన్స్టెంట్. therefore I am writing this constant outside, that is 1 by root 2 pi into 2 pi by 2 epsilon integral minus epsilon to epsilon e power ipx dx. So ఇక్కడ root 2 pi cancel అయిపోతుంది, that is 1 by 2 epsilon integral minus epsilon to epsilon e power of ipx dx. సో మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటి, ఇంటిగ్రల్ e power of ax dx ఈక్వల్స్ టు e power of ax by a. ఇప్పుడు ఈ వాల్యూ కూడా సేమ్ అదే ఫార్ములాలో ఉంది. therefore we can write 1 by 2 epsilon into otherwise bracket e power of ax dx ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ e power of ax dx e power of ax by a. a అంటే ఏంటి, x యొక్క కోఎఫిషియంట్, ఏంటి ip. therefore e power of ax, that is ipx by a, that is ip from intervals minus epsilon to epsilon. సో ఇలా ఉన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు, అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోవర్ లిమిట్ వాల్యూగా రాసుకోవచ్చు. therefore 1 by 2 epsilon e power of ip upper limit value epsilon, therefore e power of ip epsilon by ip minus e power of minus ip epsilon. lower limit value ఏంటి, minus epsilon, therefore we can write e power of minus ip epsilon by ip. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 by 2 epsilon into e power of ip epsilon minus e power of minus ip epsilon by ip. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటి, sin ax ఈక్వల్స్ టు e power of iax minus e power of minus iax by 2y. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ ఏదైతే ఉందో న్యూమరేటర్లో ఉన్న వాల్యూ, ఈ వాల్యూ సేమ్, ఈ వాల్యూ అనేది ఈ ఫామ్లో ఉంది.
సో ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ఐఏఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ఎలా రాసుకోవచ్చు? సైన్ ఏఎక్స్ ఇంటూ 2iగా రాసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఈ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తా? ఈ 2iని అటు పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది? 2i ఇంటూ సైన్ ఏఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఐఏఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్. సో ఇక్కడ ఏఎక్స్ ప్లస్లో ఇప్పుడు ఏముంది? పి ఎప్సిలాన్ ఉంది. పి ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా బట్టి మనం ఎలా రాసుకోవచ్చు? 2i ఇంటూ సైన్ పి ఎప్సిలాన్గా రాసుకోవచ్చు ఈ వాల్యూ. దట్ ఈస్ 1/2 ఎప్సిలాన్ ఇంటూ 2i ఇంటూ సైన్ పి ఎప్సిలాన్ బై ఐపి. ఇప్పుడు ఏమవుతుంది? 2 క్యాన్సిలేషన్ అవుతుంది, ఐఐ క్యాన్సిల్ అవుతుంది. మనకి 1/ఎప్సిలాన్ ఇంటూ సైన్ పి ఎప్సిలాన్ బై పి అనేది రిమైనింగ్ మిగులుతుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఫోరియర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మ్ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.